హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి చాప్టర్ 15 కంటిన్యూషన్. ప్రేమను కోల్పోతామన్న భయం. ఇతరుల జీవిత భాగస్వాముల్ని ఆకర్షించే లక్షణమున్న వ్యక్తుల్లో ఈ భయం కనిపిస్తుంది. మరో వ్యక్తి తాలూకు ప్రియురాలితో ప్రేమ కలాపాల్ని సాగించే అలవాటు కూడా ఈ భయానికి దారితీస్తుంది. ఎవరి ప్రేమనైనా కోల్పోతామేమోనన్న భయం మనిషిలో అసూయ ఇంకా ఇతర మానసిక సంబంధమైన ఉద్వేగాల రూపంలో వ్యక్తమవుతుంటుంది. ప్రాథమిక భయాలన్నిటికన్నా ఇది ఎక్కువ భయంకరమైనది. ఇది మరే ఇతర భయాల కన్నా మనిషిని శారీరకంగా మానసికంగా కృంగదీస్తుంది. మహిళల్ని బలప్రయోగంతో రాక్షసంగా అపహరించుకుపోయే రాతియుగంలోనే ఈ భయానికి మూలాలు దాగి ఉన్నాయి. పురుషులు అప్పటి నుంచి ఇప్పటిదాకా స్త్రీలను అపహరిస్తూనే ఉన్నారు. కాకపోతే అపహరించే విధానాలు మాత్రమే మారాయి. బలప్రయోగం స్థానే ఇప్పుడు పురుషుడు అందమైన బట్టల్ని, కార్లని బలప్రయోగం కన్నా మరింత ప్రభావపూరితమైన ఇతర కానుకల్ని ఇవ్వడం ద్వారా స్త్రీని అపహరిస్తున్నాడు. నాగరికత తొలినాళ్లలో పురుషుని స్వభావం ఎలా ఉండేదో నేటికీ అలానే ఉంది, మార్పు లేదు. కాకపోతే అతనిప్పుడు తన వాంఛల్ని వ్యక్తీకరించే పద్ధతుల్లో మార్పు వచ్చింది. పటిష్టమైన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే ప్రేమను కోల్పోతామన్న భయం పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా ఉంటుంది. పురుషులు స్వభావరీత్యా స్త్రీలోలురుగా ఉంటారని మహిళకు అనుభవమే నేర్పుతుంది. దాంతో తన ప్రత్యర్థుల నుంచి పురుషుని కాపాడుకోవడంలో ఆమె ఆందోళనకు గురవుతుంది. ఇదే ప్రేమను కోల్పోతామేమోనన్న భయానికి నాంది. ప్రేమను కోల్పోతామన్న భయ లక్షణాలు. ఈ భయం తాలూకు లక్షణాలు ఇలా ఉంటాయి. అసూయ. అకారణంగానే స్నేహితుల్ని, ప్రేమించిన వ్యక్తుల్ని అనుమానించే అలవాటు. అకారణంగానే తన భార్య లేదా భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించడం, ఎవరినీ నమ్మకుండా అందర్నీ అనుమానించడం. తప్పులెన్నడం. స్నేహితుల్లోనూ, బంధువుల్లోనూ, వాణిజ్య సహచరుల్లోనూ, ప్రేమించిన వారిలోనూ అకారణంగానూ లేదా చిన్న చిన్న కారణాలకే తప్పుల్ని వెతికే అలవాటు. జూదం. జూదమాడడం, దొంగిలించడం, మోసగించడం వంటి అలవాట్లని కలిగి ఉండడం లేదా ప్రేమించిన వ్యక్తి కోసం డబ్బును సంపాదించడానికి ప్రమాదకరమైన మార్గాల్ని ఎన్నుకోవడం. అంటే ప్రేమను కొనుక్కోవచ్చునన్న భ్రమలో ఉండడం, ప్రేమించిన వ్యక్తి ముందు డంబాల్ని ప్రదర్శించడం కోసం వారికి కానుకల్ని కొనిపెట్టడం, ఆదాయానికి మించి ఖర్చులు చేయడం, అప్పులు పాలవడం, నిద్రలో నడిచే అలవాటు, ఇబ్బంది పడడం, పట్టుదల లేకపోవడం, సంకల్పబలం లోపించడం, స్వీయ నియంత్రణను కోల్పోవడం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం, చీటికి మాటికి ఆగ్రహించడం. వృద్ధాప్యం తాలూకు భయం. ముఖ్యంగా 2 వనరుల ద్వారా ఈ భయం చోటు చేసుకుంటుంది. మొదటిది, వృద్ధాప్యం ఒంటరిగా రాదు, అది తన వెంట దారిద్ర్యాన్ని కూడా మోసుకొస్తుందన్న ఆలోచన. రెండోది, మరణాంతర జీవితం గురించి శతాబ్దాలుగా వింటున్న పుక్కిట పురాణాలు, నరకలోక శిక్షలు తదితరాల వల్ల పుట్టుకొచ్చే భయం. ఇవన్నీ మనిషిని భయం ద్వారా లొంగదీసుకోవడానికి ఆయా సమాజాలు, వ్యవస్థలు కల్పించిన కట్టుకథలే. వృద్ధాప్యంలో మనిషిలో తలెత్తే 2 ప్రాథమిక భయ కారణాలు ఇలా ఉంటాయి. తన సంపదను లాక్కుంటారేమోనని తోటి మనుషుల మీద అపనమ్మకం. మరణాంతర జీవితానికి సంబంధించి అతని మనసులో నాటుకుపోయిన భయంకరమైన ఊహాజనిత దృశ్యాలు. వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం క్షీణించడం కూడా వృద్ధాప్యపు భయానికి దారితీస్తుంది. లైంగికపరమైన ఆకర్షణను కోల్పోవడానికి ఏ మనిషి అంగీకరించడు. కానీ ముసలితనంలో ఆ ఆకర్షణను కోల్పోతామన్న ఆలోచన కూడా వృద్ధాప్యం అంటే భయాన్ని కలిగిస్తుంది. వృద్ధాప్య భయానికి దారితీసే సాధారణ కారణాల్లో మొదటిది పేదరికం తాలూకు భయం. పేద కొంపను ఎవరు మాత్రం ఇష్టపడతారు? తన వృద్ధాప్యాన్ని ఒక నిరుపేద గుడిసెలో గడపడమన్నది చాలా భయంకరమైన ఊహ. ఈ ఊహే ప్రతి ఒక్కరిలో వృద్ధాప్యం అంటే వణుకు పుట్టిస్తుంది. మరో కారణం ఏమిటంటే ముసలితనంలో వ్యక్తి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోతాడు. ముసలితనం శారీరక, ఆర్థిక స్వాలంబనను, స్వాతంత్రాన్ని హరించి వేయడం కూడా వృద్ధాప్య భయానికి హేతు అవుతుంది. వృద్ధాప్య భయ చిహ్నాలు. ఈ భయానికి సంబంధించి సాధారణంగా కనిపించే లక్షణాలు. 1. మానసిక పరిపక్వత సాధించాల్సిన వయసులో న్యూన్యతాభావాన్ని, మందకొడితనాన్ని పెంచుకోవడం. అంటే 40 ఏళ్లకు చేరుకోగానే వయసంతా చేజారిపోతుందన్న భావనలో పడడం. నిజానికి వ్యక్తి జీవితంలో 40 నుంచి 60 ఏళ్ల వయస్సు మానసిక, ఆధ్యాత్మిక పరిణితికి ఉపయోగపడుతుంది. 2. 40 లేదా 50లకు చేరినందుకే ఏదో తప్పు చేసినట్టు ముసలితనం చేత అంటూ ప్రతిదానికి క్షమాపణ చెప్పడానికి అలవాటు చేసుకోవడం. నిజానికి అన్ని రకాల విప్లవాలకు, మార్పులకు దోహదం చేసే వయసు అది. జ్ఞానానికి, అవగాహనకు పూర్తి స్థాయిలో దోహదం చేసే వయసుకు చేరుకున్నందుకు సంతోషించాలి, కానీ విచారించకూడదు. 3. చొరవ, సృజనాత్మకత, స్వాలంబనల్ని కోల్పోవడాన్నే ఒక అలవాటుగా మార్చుకోవడం. ఎందుకంటే ఈ లక్షణాల్ని సాధించాల్సిన వయసులోనే ముసలితనమనే నెపంతో వృధా చేసుకోవడం. 40లకు చేరుకున్న తర్వాత స్త్రీ పురుషులు తక్కువ వయసు వారిలాగా మరింత యవ్వనంగా కనిపించే ప్రయత్నంలో భాగంగా అలంకరించుకుని తోటివారి ముందు అపహాస్యాల పాలవుతుంటారు. మరణ భయం.
కొందరికి సంబంధించినంత వరకు ఇది అన్ని భయాల కన్నా క్రూరమైంది. కారణమేమిటో స్పష్టంగా తెలుసు. మతపరమైన ఛాందసత్వం కొంతమందిలో మరణ భయాన్ని మరింతగా రెట్టింపు చేస్తుంది. అనాగరికులుగా గుర్తింపు పొందిన వాళ్లలో నాగరికుల కంటే మరణ భయం తక్కువగా ఉంటుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను వంటి సమాధానం లేని ప్రశ్నలతో మానవాళి వేలాది సంవత్సరాలుగా బాధపడుతూనే ఉంది. చరిత్రలో చీకటి రోజుల దగ్గర్నుంచి ఎంత మూల్యం చెల్లించినా, ఎంత తెలివి కలవారైనా, ఎంతటి మోసకారులైనా ఈ ప్రశ్నలకు జవాబివ్వలేకపోయారు. నా శిబిరంలోకి రా, నా నమ్మకాన్ని ఆలింగనం చేసుకో, నా షరతుల్ని అంగీకరించు, నువ్వు మరణించిన తరువాత నేరుగా స్వర్గానికి వెళ్లేందుకు నేను నీకు టిక్కెట్ ఇస్తాను అంటూ గొంతు చించుకుంటాడొక మతవాది. నా శిబిరానికి వెలుపలే నిలబడు, పిశాచాలు నిన్ను పీక్కు తింటాయి, నీ శాశ్వతత్వాన్ని శాశ్వతంగా బూడిద చేస్తాయి అంటాడు అదే మతవాది. మరణాంతర శిక్షలకు సంబంధించిన భయం జీవితంలోని మాధుర్యాన్ని హరించివేస్తుంది, సంతోషాన్ని అసాధ్యం చేస్తుంది. ఇంతకు మునుపు మనం చెప్పుకున్న మతవాది స్వర్గానికి నేరుగా వెళ్లడానికి టిక్కెట్టును ఇప్పించలేకపోవచ్చు. అలాంటి సౌకర్యం లేని దురదృష్టవంతులందరూ సరాసరి నరకంలోకి జారిపడవచ్చు. కానీ నరకం తాలూకు ఊహలు మనలో చాలా వాస్తవికంగా పాదుకొని ఉండడం వల్ల స్వర్గానికి వెళ్తామో లేదో కానీ నరకానికి వెళ్లడం మాత్రం ఖాయం అని రూఢీ చేసుకుంటాం. అదిగో అదే మరణ భయానికి నాంది. ఇప్పటిలాగా పెద్ద పెద్ద కళాశాలలు, విశ్వవిద్యాలయాలు లేని కాలంలో మరణ భయం చాలా ఎక్కువగా ఉండేది. శాస్త్రవేత్తలు ప్రాపంచిక సత్యాలకు సంబంధించి మనలో పేరుకుపోయిన చీకట్లని తొలగించడంలో కొంతమేరకు విజయాన్ని సాధించారు, సత్యాన్ని బోధించారు. ఆ సత్యమే ఇప్పుడు మనల్ని మరణ భయం నుంచి దూరం చేసింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న యువతీ యువకులు నరకం, పాపాలకు శిక్షలు అనే భావాన్ని అంత సులభంగా నమ్మరు. జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం, భౌగోళిక శాస్త్రం ఇంకా అనేక విభాగాలకు సంబంధించిన శాస్త్రాలు మనుషుల్లో పాతుకుపోయిన రాతి యుగపు నమ్మకాల్ని కుక్కటి వేళ్లతో పెకిలించి వేశాయి. జీవం అంటే శక్తి, దాన్ని మరే ఇతర శక్తి లేదా పదార్థము నాశనం చేయలేదు. శక్తి తాలూకు అనేకానేక రూపాల ద్వారా జీవం ప్రయాణిస్తూ ఉంటుంది, పరివర్తన చెందుతూ ఉంటుంది. అయినప్పటికీ అది నాశనం కాదు. మరణం కూడా పరివర్తనే. ఒకవేళ మరణం ఒక మార్పు లేదా పరివర్తన కాకుంటే ఒక ప్రశాంతమైన సుదీర్ఘ శాశ్వత నిద్ర మాత్రమే మరణాన్ని వెన్నంటి ఇస్తుంది. నిద్రకు మనం భయపడనక్కర్లేదు. అందుకే మరణ భయాన్ని శాశ్వతంగా తొలగించుకోండి. మరణ భయ చిహ్నాలు. ఈ భయం తాలూకు లక్షణాలు ఇలా ఉంటాయి. తగిన లక్ష్యము లేదా వృత్తి లేకపోవడం వల్ల మరణాన్ని గురించి చింతించే అలవాటు చోటు చేసుకుంటుంది. ఈ భయం వయసు మళ్లిన వారిలో సాధారణంగా కనిపిస్తుంటుంది. కొండొకచో యువత కూడా ఈ భయం బారిన పడుతుంది. ఇతరులకు సేవ చేయడం లేదా ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించి తీరాలన్న పట్టుదలని పెంచుకోవడం ద్వారా ఈ భయాన్ని జయించవచ్చు. తీరిక లేని మనిషికి మరణాన్ని గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. అలాంటి వ్యక్తి మరణాన్ని గురించి ఆందోళన చెందడం కన్నా జీవితాన్ని ఆనందించడంలోనే మునిగి ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మరణ భయానికి పేదరికం తాలూకు భయానికి లంకె ఉంటుంది. ఎందుకంటే తాను మరణించిన తరువాత తనను ప్రేమించే వ్యక్తులు పేదరికంలో పడిపోతారన్న భయం ఉంటుంది. శారీరకమైన రోగనిరోధక శక్తి కొరవడడం వల్ల అనారోగ్యం తలెత్తడం కూడా మరణ భయానికి దారితీస్తుంది. అనారోగ్యం, పేదరికం, సరైన వృత్తి వ్యాపకాలు లేకపోవడం, ప్రేమలో వైఫల్యం, మతి చెడడం, మతపరమైన మూఢనమ్మకాలు మరణ భయానికి సాధారణ కారణాలుగా ఉంటాయి. వృద్ధుని ఆందోళన. ఆందోళన అనేది ఒక మానసిక స్థితి. దానికి మూలం భయం. అది నెమ్మదిగా పనిచేసినప్పటికీ దృఢంగా పడుకుంటుంది. అది సుస్పష్టంగా ఉంటుంది. వ్యక్తి విచక్షణా శక్తి హరించుకుపోయే వరకు, ఆత్మవిశ్వాసం నాశనం అయ్యే వరకు, చొరవ అయ్యేంత వరకు మెట్టు వెంట మెట్టుగా ఆందోళన తనలోకి తానే చొచ్చుకుపోతుంది. నిర్ణయక శక్తి లోపించడం వల్ల ఆందోళన స్థిరపడుతుంది. అందుకే అదొక మానసిక స్థితి మాత్రమే. దీన్ని నియంత్రించవచ్చు. కుదుట పడని మనసు నిస్సహాయమైంది. సందిగ్ధం మనసును కుదురుగా ఉండనివ్వదు. ఖచ్చితమైన స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని అమల్లో పెట్టడానికి అవసరమైన సంకల్ప బలం చాలామందిలో ఉండదు. ఒక కార్యాచరణకు సంబంధించి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్న తరువాత మనం పరిస్థితుల్ని చూసి భయపడనక్కర్లేదు. నేను మరణశిక్షకు గురైన వ్యక్తితో ఒకసారి సంభాషించాను. అతనితో పాటు మరో 8 మంది మరణశిక్షను ఎదుర్కోబోతున్నారు. కానీ అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కొద్దిసేపట్లో అనంత శాశ్వతత్వంలోకి జారిపోబోతున్న సమయంలో మీ అనుభూతి ఎలా ఉందని నేను ప్రశ్నించాను. అందుకు అతను ఆత్మవిశ్వాసం తొణికిసలాడే చిరునవ్వుతో, ఇది చాలా బావుంది. మరికొద్దిసేపట్లో నా సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. నేను జీవితమంతా సమస్యలతోనే గడిపాను. తిండికి, బట్టకు మొహం వాచిపోయాను. ఇక వాటితో నాకేమాత్రం అవసరం లేదు.
నేను చావక తప్పదని తెలిసిన క్షణం నుంచి ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. విధి నాకు ప్రసాదించిన దాన్ని స్వీకరించడానికి నేను మానసికంగా సిద్ధపడ్డాను అని అన్నాడు. అలా మాట్లాడుతూనే అతను ముగ్గురికి సరిపడా ఆహారాన్ని సుష్టిగా భోంచేశాడు. ముద్దను అతను ఎంతో సంతోషంగా తిన్నాడు. తనకు ఎలాంటి ప్రమాదము కలగబోదన్నట్టు ప్రశాంతంగా తన భోజనాన్ని అతను సంతృప్తిగా ఆరగించాడు. తన దుస్థితిని ఆమోదించే శక్తిని అతనికి తన నిర్ణయమే ఇచ్చింది. కానీ అదే నిర్ణయం ఒక వ్యక్తిని అవాంఛనీయ పరిస్థితుల్ని అంగీకరించకుండా నిరోధించగలదు కూడా. 6 ప్రాథమిక భయాలు సందిగ్ధం వల్ల ఆందోళనగా మారుతాయి. మరణాన్ని ఒక తప్పించుకోలేని పరిణామంగా అంగీకరించి మీలోని మరణ భయాన్ని శాశ్వతంగా జయించండి. మీరు ప్రశాంతంగా జీవించడానికి ఎంత అవసరమో అంత ఐశ్వర్యాన్ని సంపాదించి తీరాలన్న నిర్ణయానికి రావడం ద్వారా పేదరికం తాలూకు భయాన్ని కూడా తోసిరాజనండి. ఇతరులు మీ గురించి ఏమనుకున్నా ఎవరేమన్నా సరే ఆందోళన చెందకూడదు. లక్ష్య పెట్టకూడదన్న నిర్ణయంతో మీలోని విమర్శ తాలూకు భయం గొంతు మీద కాలు పెట్టి దాని పాతాళంలోకి అణగదొక్కండి. ముసలితనాన్ని ఒక వైకల్యంగా కాకుండా ఒక ఆశీర్వచనంగా, జ్ఞానాన్ని, స్వీయ నియంత్రణను, యువతకు తెలియని అవగాహన శక్తిని తెచ్చిపెట్టే వరంగా భావించాలన్న నిర్ణయంతో వృద్ధాప్యాన్ని ఆమోదించండి. రోగ లక్షణాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రోగభయాన్ని గెలవండి. అవసరమైతే ప్రేమ లేకుండా కూడా జీవించగలనన్న నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రేమను కోల్పోతామన్న భయాన్ని జయించండి. జీవితం నుంచి ఆందోళన కన్నా విలువైన కానుకల్ని పొందాలన్న దృఢ నిశ్చయానికి రావడం ద్వారా ఆందోళనకు గురయ్యే అలవాటును చంపేయండి. ఈ నిర్ణయం వల్ల మీలో ప్రశాంతత, మీ ఆలోచనలో సమన్వయం చోటు చేసుకుంటాయి. అంతిమంగా ఇదంతా మీకు సంతోషాన్నిస్తుంది. ఒక వ్యక్తి మనసు భయంతో నిండి ఉండడం వల్ల అది ఆ వ్యక్తికి అందుబాటులో ఉన్న సానుకూల అవకాశాల్ని ధ్వంసం చేయడమే కాక ఆ భయ ప్రకంపనలు అతని నుంచి అతని చుట్టూ ఉన్నవారి మనసుల్లోకి కూడా ప్రయాణించి వారి సానుకూల అవకాశాలను కూడా నాశనం చేస్తాయి. కుక్క లేదా గుర్రం తన యజమాని భయానికి గురైన విషయాన్ని వెంటనే కనిపెట్టేస్తాయి. అతని మనసులోని భయ ప్రకంపనలు కుక్క లేదా గుర్రానికి అందుతాయి. అవి తదనుగుణంగా ప్రవర్తిస్తాయి. ఏమాత్రం తెలివిలేని జంతు ప్రపంచంలో కూడా భయప్రకంపనల తాలూకు ప్రభావం మనకు కనపడుతుంది. విధ్వంసకర ఆలోచన ధోరణి వల్ల ప్రమాదం. ఒక ప్రసార కేంద్రం నుంచి మనిషి కంఠస్వరం రేడియోకి చేరినంత వేగంగా భయప్రకంపనలు ఒక మెదడు నుంచి మరో మెదడుకు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఒక వ్యక్తి ప్రతికూల లేదా విధ్వంసకర ఆలోచనలకు మౌఖిక రూపం ఇస్తే ఆ ఆలోచన ప్రకంపనలు భౌతికంగా తత్సమాన స్థాయిలోనే ప్రతిఫలాన్నిస్తాయి. మౌఖిక రూపంలో కాకపోయినప్పటికీ కేవలం ప్రతికూల విధ్వంసకర ఆలోచనలు తలెత్తినదే తడవుగా అవి రకరకాల మార్గాల్లో ప్రతికూలంగానే ఫలిస్తాయి. అందుకే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే ప్రతికూల విధ్వంసకర ఆలోచనలు చేస్తే అవి వ్యక్తిలోని సృజనాత్మకతను హరిస్తాయి. రెండో విషయం ఏమిటంటే మనసులో విధ్వంసకర ఉద్వేగం ఏదైనా ఉంటే అది ప్రతికూల వ్యక్తిత్వాన్ని వృద్ధి చేస్తుంది. ఫలితంగా ఆ వ్యక్తిని ఎవరూ ఇష్టపడరు. ప్రతికూల ఆలోచనలు చేసే వ్యక్తికి వాటి వల్ల కలిగే మూడో దుష్ఫలితం ఏమిటంటే ఈ ఆలోచన స్ఫురణలు ఇతరుల్ని ప్రభావితుల్ని చేయడమే కాక ఆ వ్యక్తి వ్యక్తిత్వంలో ప్రతికూలత అంతర్భాగమైపోతుంది. జీవితంలో మీ ప్రధాన ధ్యేయం విజయాన్ని సాధించడమే. మీరు విజయపదాన నడవాలనుకుంటే మీకు మనశ్శాంతి అవసరం. భౌతిక అవసరాలు సంతృప్తికరంగా తీరాలి. అన్నిటికంటే ప్రధానమైంది మీరు సంతోషంగా ఉండాలి. విజయానికి దారితీసే ఈ పరిస్థితులన్నీ తొలుత ఆలోచనా స్ఫురణలుగానే మొదలవుతాయి. మీకు నచ్చిన ఆలోచనా స్ఫురణలతో మీ మనసును నింపవచ్చు. మీ మనసును మీరు నియంత్రించవచ్చు. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవడం అంటే దీన్ని నిర్మాణాత్మక పద్ధతిలో ఉపయోగించుకోవలసిన బాధ్యతను గుర్తెరగడమే. మీ ఆలోచనల్ని మీరు ఎంత ఖచ్చితంగా నియంత్రించుకోగలరో మీరు మీ భౌతిక లక్ష్యాన్ని కూడా అంత ఖచ్చితంగానే సాధించుకోగలరు. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు ప్రభావితం చేయగలరు. దానికి దిశానిర్దేశం చేయగలరు. మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా మలుచుకోగలరు. లేదా మీ చేతిలో ఉన్న సౌలభ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మీ జీవితాన్ని మీరే నడి సముద్రంలో చుక్కాని లేదా నావలాగా మార్చుకొని ఊహించని పరిణామాల్ని ఆహ్వానించగలరు. దయ్యాల కర్మాగారం. మనం ఇంతవరకు మాట్లాడుకున్న 6 ప్రాథమిక భయాలతో పాటు వ్యక్తుల్ని పట్టి పీడించే మరో మహమ్మారి కూడా ఉంది. వైఫల్య బీజాలు మొలకెత్తి ఏపుగా పెరిగేందుకు వీలైన సారవంతమైన భూమి లభిస్తే చాలు ఈ మహమ్మారి తన ఉనికిని స్పష్టంగా చాటుకుంటుంది. ఇది చాప కింద నీరులా వచ్చి చేరుతుంది. దీని ఉనికిని గుర్తించే లోపుగానే అది ఊడలు దించేస్తుంది. కానీ దీన్ని ఒక అవలక్షణంగానే తప్ప భయంగా పేర్కొనలేం. ఇది మనసు లోతుగా పాతుకుపోయి ఉంటుంది. మిగిలిన 6 భయాల కన్నా ప్రమాదకారి. దీనికి ఇంతవరకు నామకరణం జరగలేదు కాబట్టి మనం దీన్ని ప్రతికూల ప్రభావాలకు నెలవు అని పిలుచుకుందాం.
గొప్ప ఐశ్వర్యాన్ని సాధించిన విజేతలందరూ ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్త పడిన వాళ్లే. కానీ పేదలు మాత్రం దీనికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని కోరుకునే వాళ్ళంతా దీనికి దూరంగా ఉండాల్సిందే. సంపదలను ఆర్జించడం కోసమే మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నట్టయితే మొదటగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ప్రతికూల ప్రభావాలకు ఏ మేరకు అందుబాటులో ఉన్నారో తేల్చుకోండి. ఈ ఆత్మ పరిశీలనను కనుక మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే మీ లక్ష్యం నుంచి మీరు దేన్నైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనానికి నీళ్లొదులుకోవలసిందే. ఈ విశ్లేషణలో మిమ్మల్ని మీరు వెతుక్కోండి. మీ ఆత్మ పరిశీలనకు ఉద్దేశించిన ప్రశ్నల్ని చదివిన తరువాత ఖచ్చితమైన జవాబులు ఇవ్వడానికి మానసికంగా సిద్ధపడండి. పొదల్లో దాగి మీ మీద బాణాల్ని ఎక్కిపెట్టడానికి సిద్ధంగా ఉన్న శత్రువుల కోసం గాలించినట్టు మీలోని లోపాల కోసం గాలించండి. మీ లోపాలే మీ ప్రథమ శత్రువులుగా భావించండి. రోడ్డు మీద దారి కాచి దోచుకునే దొంగల బారి నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే చట్టం అందుకు అవసరమైన భూమికను సిద్ధం చేసి ఉంచింది. కానీ ఈ ఏడో అంతఃశత్రువును జయించడం మాత్రం అంత సులభం కాదు. దాని ఉనికిని మీరు గుర్తించకుండా ఉండే సమయాల్లో అది మీ మీద దొంగదెబ్బ తీస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే దాని ఆయుధం పదునైంది. అదే మానసిక స్థితి. మీ మానసిక స్థితే దాని చేతిలో తిరుగులేని ఆయుధం. మానవ అనుభవాలు ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలుగానూ అన్ని రూపాల్లోనూ అది మీ మీద దాడి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో సొంత బంధువుల నోటి నుంచి శ్రేయోవాక్యాలుగా అది మీ మీద దాడి చేస్తుంది. మరికొన్ని సమయాల్లో అది వ్యక్తి మానసిక దృక్పథం నుంచే పుట్టుకొస్తుంది. ఎలా పుట్టినా అది అన్ని వేళలా అపాయకరమైనదే. వెంటనే మిమ్మల్ని చంపకపోయినా అది కూడా విషతుల్యమే. ప్రతికూల ప్రభావాల నుంచి ఆత్మరక్షణకు మార్గమేమిటి? మీ స్వయంకృతమే అయినా లేదా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వ్యక్తిత్వాలు కలిగిన వారి ద్వారా సంక్రమించినదే అయినా ప్రతికూల ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుని తీరాలి. మీలో సంకల్పబలం ఉన్నదన్న సంగతిని మరవకండి. దాన్ని నిరంతరం వాడుకుంటూనే ఉండండి. మీ మనసు లోపల బయట లేకుండా ప్రతికూల ప్రభావాలు దరిచేరనంత దృఢమైన గోడలా మీ సంకల్పబలం వృద్ధి చెందాలి. అలా అది దృఢమయ్యేంత వరకు మీరు మీ సంకల్పబలాన్ని విడిచిపెట్టకూడదు. మీరు లేదా ప్రతి వ్యక్తి కూడా స్వభావరీత్యా బద్ధకం వల్ల వ్యతిరేకతల వల్ల తమ తమ మానసిక బలహీనతల్ని తృప్తిపరిచే సందేశాలన్నిటికీ అందుబాటులోనే ఉంటారన్న సంగతిని గుర్తించండి. స్వభావరీత్యా మీరు 6 ప్రాథమిక భయాలకు అందుబాటులో ఉంటున్న విషయాన్ని గుర్తించి వాటిని జయించే విధంగా మీ అలవాట్లని సంస్కరించుకోండి. మీ అంతఃచేతన ద్వారానే ప్రతికూల ప్రభావాలన్నీ మిమ్మల్ని ప్రభావితం చేయగలవన్న నిజాన్ని గుర్తించండి. అందుచేతనే వాటిని గుర్తించడం కష్టం. మిమ్మల్ని నిరాశకు నిరుత్సాహానికి గురిచేసే వ్యక్తులందర్నీ మీ మనసుకు దూరంగా ఉంచండి. మీ మందుల డబ్బాని ఖాళీ చేయండి. మందు బిళ్ళల్ని సీసాల్ని విసిరి బయట పారేయండి. జలుబు చేసిందనో ఒళ్ళు నొప్పులుగా ఉందనో సాకులు చెప్పడం మానండి. జబ్బులు ఉన్నట్టు ఊహించుకోవడానికి కూడా మానండి. మీకోసం మీరు పనిచేసేలా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తుల సాన్నిహిత్యాన్ని మనసా వాచా అభిలాషించండి. ఎప్పుడు సమస్యల్ని కోరి ఆహ్వానించకండి. ఎందుకంటే అలా ఆహ్వానిస్తే అవి మిమ్మల్ని ఎంతమాత్రమూ నిరాశపరచకుండా మీరు కోరుకున్నట్లుగా ఖచ్చితంగా మీకు హాని చేస్తాయి. ఇతరుల ప్రతికూల ప్రభావాలకు వీలుగా మనసును అందుబాటులో ఉంచడమే మానవులందరిలోనూ ఉమ్మడిగా కనిపించే బలహీనత. అన్నిటికంటే ఈ బలహీనతే ఎక్కువ నష్టాన్ని కలిగజేస్తుంది. చాలామందికి తమలో ఈ బలహీనత ఉన్నట్లే తెలియదు. తెలుసుకున్న కొంతమంది కూడా అది ఇంతింతై వటుడింతై ఎదిగి వాళ్ల రోజువారీ జీవితంలో భాగమయ్యేదాకా దాన్ని నిరోధించడానికి ప్రయత్నించకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఎవరైతే తమను తాము తెరలు పొరలు లేకుండా స్పష్టంగా చూడాలనుకుంటున్నారో అలాంటి వారిని ఉద్దేశించి క్రింది ప్రశ్నల జాబితాను తయారు చేశాం. ప్రశ్నలను చదివి మీ గొంతు మీకు వినిపించేంత బిగ్గరగా జవాబులు చెప్పండి. ఆత్మ పరిశీలన కోసం ప్రశ్నలు. మీరెప్పుడు ఏదో బాధగా ఉంది అని అనుకుంటూ ఉంటారా? ఒకవేళ అది నిజమైతే అలా అనుకోవడానికి కారణం ఏమిటి? చిన్న చిన్న కారణాలకే మీరు ఇతరుల్లో తప్పుల్ని వెతుకుతుంటారా? పనిలో మీరు పదే పదే తప్పులు చేస్తుంటారా? అయితే ఎందుకు? సంభాషించేటప్పుడు మీరు వ్యంగ్యంగా లేదా నిందాపూర్వకంగా మాట్లాడతారా? ఎవరినైనా కలవడాన్ని మీరు ఉద్దేశపూర్వకంగానే తప్పించుకుంటారా? అలా అయితే ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? మీరు అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా? అదే నిజమైతే కారణం ఏమిటి? మీకు జీవితం నిస్సారంగా కనిపిస్తుందా? భవిష్యత్ అంధకారమయంగా ఉందా? మీ వృత్తిని మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడకపోతే కారణమేమిటి? మీ మీద మీరు పదే పదే జాలి పడుతుంటారా? ఎందుకలా?
మీకంటే ఎక్కువ సాధించిన వారిని చూసి అసూయ చెందుతారా? మీరు విజయం గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారా, లేక అపజయం గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారా? వయసు మీద పడే కొద్దీ మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందా, సన్నగిల్లుతోందా? తప్పిదాల నుంచి మీరు ప్రతిసారి విలువైన పాఠాన్ని నేర్చుకుంటారా? మీ బంధువుల మాటలు విని మీరు ఆందోళనకు గురవుతుంటారా? ఒకవేళ అదే నిజమైతే ఎందుచేత? ఊహల్లో విహరించటం, అంతలోనే నిరాశ నిస్పృహల్లో కుట్టుకుపోవడం మీకు అలవాటా? మీ మీద స్ఫూర్తిదాయక ప్రభావాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? వారు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి కారణమేమిటి? మీరు నిరోధించగలిగి నిరోధించకుండానే నిరాశపూరిత లేదా ప్రతికూల ప్రభావాల్ని స్వీకరిస్తుంటారా? వ్యక్తిగత అలంకరణ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారా? అదే నిజమైతే ఏ సమయాల్లో, ఎప్పుడు? పనిలో తీరిక లేకుండా మునిగిపోవడం ద్వారా మీ సమస్యల నుంచి తప్పించుకునే పద్ధతిని మీరు అభ్యాసం చేశారా? మీకోసం ఎవరైనా మీరు చేయాల్సిన ఆలోచనలు చేసినప్పుడు మిమ్మల్ని మీరు వెన్నెముక లేని వ్యక్తిగా భావించుకుంటారా? మత్తుకు బానిసై మీరు కోపిష్టిగానో, చిరాకు పడే వ్యక్తిగానో మారిపోయేంత వరకు ఆత్మశుద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని మీరు నిర్లక్ష్యం చేశారా? నిరోధించగలిగి నిరోధించకుండా ఆమోదించిన సమస్యలెన్ని మిమ్మల్ని బాధించాయి? మీరు వాటినెందుకు భరించారు? మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం, మాదక ద్రవ్యాలు లేదా సిగరెట్లను మీరు ఆశ్రయిస్తారా? అలా అయితే దానికి బదులుగా ఒత్తిడిని జయించడానికి మీరు సంకల్ప బలాన్ని ఎందుకు ఆశ్రయించకూడదు? మిమ్మల్ని ఎవరైనా విసిగిస్తున్నారా? అలా అయితే ఏ కారణం చేత విసిగిస్తున్నారు? మీకు ఏదైనా స్పష్టమైన లక్ష్యం ఉందా? ఉంటే అది ఏమిటి? దాన్ని సాధించడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? 6 ప్రాథమిక భయాల్లో మిమ్మల్ని ఏదైనా బాధిస్తుందా? ఏ భయం మిమ్మల్ని బాధిస్తుంది? ఇతరుల ద్వారా ఎదురయ్యే ప్రతికూల ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ దగ్గర ఏదైనా పద్ధతి ఉందా? మీ మనసును సానుకూలంగా ఉంచుకోవడానికి మీరు స్వీయోపదేశాన్ని పూర్తిగా వాడుకుంటారా? మీరు దేన్ని ఎక్కువ విలువైందిగా భావిస్తారు? భౌతిక సంపదలనా లేక మానసిక పరిస్థితినా? మిమ్మల్ని బాధించే సమస్యల నుంచి మీరు ముఖాముఖి ఎదుర్కొంటారా లేక బాధ్యతల నుంచి తప్పుకుంటారా? మీరు మీ తప్పిదాల్ని, వైఫల్యాల్ని విశ్లేషించుకుని వాటి నుంచి గుణపాఠాల్ని నేర్చుకుంటారా లేక అది మీ బాధ్యత కాదనే దృక్పథాన్ని కలిగి ఉంటారా? మీలో అత్యంత హానికరమైన 3 బలహీనతలేమిటో చెప్పగలరా? వీటిని అధిగమించడానికి మీరేం చేశారు? సానుభూతి కోసం ఇతరులు మీ దగ్గర తమ బాధల్ని వెళ్లబోసుకోవడానికి వాళ్ళని మీరు అనుమతిస్తారా? మీ దైనందిన అనుభవాలు, గుణపాఠాలు లేదా ప్రభావాల్లో మీ వ్యక్తిగత ప్రగతికి దోహదపడేలా దేన్ని ఎంచుకుంటారు? మీ ఉనికి ఇతరుల మీద ప్రతికూల ప్రభావాన్ని కలగజేస్తుందా? ఇతరుల్లో మీకు నచ్చని అలవాట్లు ఏమిటి? మీరు మీ సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉంటారా లేక ఇతరులు మీ మీద ప్రభావాన్ని చూపడానికి అనుమతినిస్తారా? నిరాశాపూరితమైన ప్రభావాల నుంచి మిమ్మల్ని కాపాడుకునేందుకు దోహదపడే మానసిక స్థితిని అలవర్చుకోవడం ఎలాగో మీరు నేర్చుకున్నారా? మీ వృత్తి మీలో నమ్మకాన్ని, ఆశను ఇనుమడింపజేస్తుందా? అన్ని భయాల నుంచి మీ మనసును విముక్తం చేసేందుకు చాలినంత శక్తిని ఇచ్చే ఆధ్యాత్మిక శక్తుల తాలూకు స్పృహ మీకు ఉందా? మీ మనసును సానుకూలంగా ఉంచుకోవడానికి మీ మతం సాయపడుతోందా? ఇతరుల ఆందోళనల్ని పంచుకోవడాన్ని మీరు ధర్మంగా భావిస్తారా? ఒకవేళ అదే నిజమైతే ఎందుకు? మీరు ఒక జాతి పక్షులు ఒకే చోటకు చేరుతాయి అనే మాటను నమ్ముతారా? అలా నమ్మితే మిమ్మల్ని ఆకర్షించిన స్నేహితుల్ని అధ్యయనం చేయడం ద్వారా మీరు నేర్చుకున్నదేమిటి? మీరు సన్నిహితంగా మసిలే వ్యక్తులతో మీకు ఉన్న సాన్నిహిత్యానికి కారణమేమిటో మీకు తెలుసా? ఒకవేళ ఈ సన్నిహిత్యం వల్ల మీరేదైనా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారా? మీరు స్నేహితునిగా భావించిన వ్యక్తి నిజానికి మీరు అత్యంత ప్రమాదకారి అయిన శత్రువుగా మారడం సాధ్యపడుతుందా? మీ మీద అతని ప్రతికూల ప్రభావం వల్ల ఇది జరుగుతుందా? మీ శ్రేయోభిలాషులు ఎవరో, శత్రువులు ఎవరో నిర్ణయించడానికి మీరు వాడే ప్రమాణాలు ఏమిటి? మీ సహచరులు మానసికంగా మీకంటే అధికులా, అదములా? మీ 24 గంటల సమయంలో ఎంత సమయాన్ని మీరు వీటికి వెచ్చిస్తారు? 1 మీ వృత్తి, 2 నిద్ర, 3 క్రీడలు లేదా విశ్రాంతి, 4 జ్ఞాన సముపార్జన, 5 పూర్తిగా వృధా కాలయాపన. మీ స్నేహితులెవరు? 1 మిమ్మల్ని ప్రోత్సహించేవారు, 2 మిమ్మల్ని హెచ్చరించేవారు, 3 మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారు. మిమ్మల్ని అధికంగా ఆందోళనకు గురిచేసే విషయం ఏమిటి? దాన్ని ఎందుకు భరిస్తున్నారు? కోరకుండానే మీకు ఎవరైనా ఉచిత సలహాలనిస్తే మీరు దాన్ని మాట్లాడకుండా స్వీకరిస్తారా లేక ఆ వ్యక్తి ఉద్దేశం ఏమై ఉంటుందోనని ఆలోచిస్తారా? అన్నిటికన్నా మీరు ఎక్కువగా కోరుకునేదేమిటి? మీరు దాన్ని పొందాలని కోరుకుంటున్నారా? మీ ఇతర కోరికలన్నిటినీ దీనికోసం ఫణంగా పెడతారా?
ఆ కోరికను సాధించుకునేందుకు రోజులో ఎంత సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారు? మీరు మీ అభిప్రాయాల్ని తరచూ మార్చుకుంటూ ఉంటారా? ఎందుకలా? మీరు మొదలుపెట్టిన ప్రతి పనిని తప్పనిసరిగా పూర్తి చేస్తారా? ఇతర వ్యక్తుల వాణిజ్య, వృత్తిపరమైన విజయాల్ని, కళాశాల విద్య ద్వారా వారు సాధించిన డిగ్రీల్ని, సంపదను మీరు మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారా? మీ గురించిన ఇతరుల ఆలోచనలు లేదా అభిప్రాయాల ద్వారా మీరు సులభంగా ప్రభావితులవుతారా? వ్యక్తుల సామాజిక, ఆర్థిక హోదాలను బట్టి వారిని అంచనా వేస్తారా? సమకాలీనుల్లో మీరు ఎవరిని గొప్ప వ్యక్తిగా కీర్తిస్తారు? మీకంటే ఈ వ్యక్తి ఎందులో గొప్ప? ఈ ప్రశ్నల్ని చదవడానికి, జవాబులు చెప్పడానికి మీరెంత సమయం తీసుకున్నారు? ఈ జాబితాలోని ప్రశ్నలన్నింటినీ విశ్లేషించి జవాబులు చెప్పడానికి కనీసం ఒక రోజంతా పడుతుంది. మీరు ఇక్కడి ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పినట్టయితే మిమ్మల్ని గురించి మీకు ఇతరుల కన్నా ఎక్కువగా తెలుస్తుంది. ఈ ప్రశ్నల్ని శ్రద్ధగా అధ్యయనం చేయండి. కొన్ని నెలల పాటు ప్రతి వారం మళ్ళీ ఈ ప్రశ్నలను చదవండి. ప్రశ్నలకు నిజాయితీగా జవాబులు చెప్పే అతి సాధారణ పద్ధతి ద్వారా మిమ్మల్ని గురించి మీకు మరింత విలువైన ఎక్కువ జ్ఞానం సమకూరడాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కొన్ని ప్రశ్నలకు సంబంధించి మీ సమాధానాలు సంతృప్తికరంగా లేవని మీరు భావించినట్లయితే మిమ్మల్ని బాగా ఎరిగిన వాళ్ళ సహాయాన్ని, సలహాలను కోరండి. వీళ్ళు మిమ్మల్ని పొగడ్తలతో ముంచేవాళ్లై ఉండకూడదు. మిమ్మల్ని తమ మనోనేత్రాలతో స్పష్టంగా చూడగల వాళ్ళై ఉండాలి. ఆ తరువాత మీరొక గొప్ప అనుభవాన్ని చవిచూస్తారు. పూర్తిస్థాయి నియంత్రణను సాధించిన ఒక పని పూర్తయినట్టే. ఇప్పుడు మీరు అన్ని విషయాల మీద పూర్తిస్థాయి నియంత్రణను సాధించినట్టే, ఒక్క మీ ఆలోచనల మీద తప్ప. మనిషికి తెలిసిన అన్ని నిజాల కన్నా ఇది చాలా ముఖ్యమైంది. ఇది మనిషిలోని దైవిక స్వభావాన్ని ప్రతిఫలిస్తుంది. మీ విధిని మీరు శాసించడంలో ఈ దైవిక స్వభావమే కీలక పాత్రని పోషిస్తుంది. మీ మనసును నియంత్రించడంలో మీరు విఫలమైతే ఖచ్చితంగా మీరు దేన్ని నియంత్రించలేరు. మీ లోపలి సంపదల పట్ల మీరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీ భౌతిక సంపదల పరిస్థితి చెప్పనక్కర్లేదు. మీ మనసే మీ తాత్విక సామ్రాజ్యం. దాన్ని రక్షించుకోండి. దైవిక రాచరికానికి వారసత్వంగా దాన్ని ఉపయోగించుకోండి. ఇందుకోసం అవసరమైన సంకల్పబలం మీకు ఉంది. ప్రతికూల సందేశాలతో తెలిసి కానీ తెలియక కానీ ఇతరుల మనసుల్ని కలుషితం చేసేవాళ్ళని అడ్డుకోవడానికి దురదృష్టవశాత్తు చట్టపరంగా ఎలాంటి రక్షణ లేదు. చట్టపరంగా రక్షణ కలిగిన అనేకానేక సంపదల్ని సమకూర్చుకునే అవకాశాల్ని ఇది భగ్నం చేస్తుంది. కాబట్టి ఈ రకమైన విధ్వంసానికి చట్టపరంగా కఠినమైన శిక్షలు ఉండాలి. మానవ కంఠస్వరాన్ని రికార్డు చేసి అవసరానికి అనుగుణంగా దాని శబ్దస్థాయిని తగ్గించే ఒక సాధనాన్ని కనిపెట్టడం అసాధ్యమంటూ ప్రతికూల ఆలోచన ధోరణి కలిగిన కొందరు థామస్ ఏ ఎడిసన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. ఇంతవరకు ఎవరూ ఇలాంటి సాధనాన్ని కనిపెట్టలేదు అన్నది వారు చెప్పిన కారణం. ఎడిసన్ వాళ్ళని నమ్మలేదు. మనసు ఊహించిన దాన్ని, మనసు నమ్మిన దాన్ని సృష్టించి తీరుతుందని ఆయన గట్టిగా నమ్మారు. ఈ ఎరుకే ఎడిసన్ను సామాన్యుల కూటమి నుంచి వేరుచేసి అత్యున్నతునిగా నిలబెట్టింది. 5-6 సెంట్ల పెట్టుబడి మీద నడిచే దుకాణాలు నిలువవంటూ ఎఫ్.డబ్ల్యూ. ఫుల్వర్త్ని ప్రతికూల ధోరణి కలిగిన వాళ్లంతా నిరుత్సాహపరచడానికి యత్నించారు. వాళ్లని ఆయన నమ్మలేదు. వాస్తవిక దృక్పథంతో మొదలుపెట్టిన దేన్నైనా సాధించి తీరుతానని ఆయనకు తెలుసు. తన ప్రణాళికల్ని ఆత్మవిశ్వాసంతో అమలు చేస్తే విజయం సాధిస్తానని ఆయన నమ్మారు. ఇతరుల ప్రతికూల సలహాలను మనసులోకి తీసుకోకుండా ఉండడాన్ని ఆయన అభ్యాసం చేశారు. ఫలితంగా ఆయన $100 మిలియన్ సంపదను సమకూర్చుకోగలిగారు. థామస్ను సందేహించినట్టే తన మొట్టమొదటి మొరటు వాహనాన్ని రోడ్డు మీద పరిగెత్తించాలని హెన్రీ ఫోర్డ్ ప్రయత్నించినప్పుడు ఆయనను కూడా ప్రతికూల ధోరణి కల వ్యక్తులు సందేహించారు. ఆయనను వారించేందుకు వాళ్ళు ప్రయత్నించారు. నేను ఈ భూప్రపంచాన్ని అత్యంత అధునాతన మోటారు కార్లతో చుట్టేస్తాను అని ఫోర్డ్ వాళ్ళకి జవాబిచ్చారు. అది వాస్తవ దూరమేనంటూ చాలామంది పెదవి విరిచారు. కానీ ఫోర్డ్ తాను అనుకున్న దాన్ని సాధించి చూపెట్టారు. గొప్ప గొప్ప ఐశ్వర్యాల ద్వారా ఒనగూరే ప్రయోజనాల్ని కోరుకునే వాళ్లంతా వాస్తవంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫోర్డ్కు వందలాది కార్మికులకు మధ్యన ఉన్న ఒకే ఒక తేడా ఏమిటంటే ఫోర్డ్కు తనను తాను నియంత్రించుకునే మనసు ఉంది. ఇతరులకు కూడా మనసు ఉంటుంది, కానీ దాన్ని వాళ్ళు నియంత్రించలేరు. మనోనియంత్రణ అన్నది స్వీయ క్రమశిక్షణ, అలవాట్ల ద్వారానే అబ్బుతుంది. మీరు మీ మనసును నియంత్రించండి, లేదా అది మిమ్మల్ని నియంత్రిస్తుంది. దీనిలో రాజీకి దారే లేదు. స్పష్టమైన లక్ష్యంతోనూ ప్రణాళికతోనూ దాన్ని సాధించి తీరాలన్న పట్టుదలతోనూ మనసును నిరంతరం తదేకంగా పనిలో ఉంచడమే దాన్ని నియంత్రించగలిగే ఏకైక మార్గం. విజేతలెవరినైనా పరిశీలించండి. వాళ్ళంతా మనసును అదుపులో పెట్టుకోగలిగిన వాళ్లే అయి ఉంటారు. స్పష్టమైన లక్ష్యాల దిశగా దాన్ని నడిపించే సామర్థ్యం కూడా వాళ్ళకి ఉంటుంది. ఈ నియంత్రణే లేకపోతే విజయం అసాధ్యం. అయితే అనే ముసలివాడు చెప్పే 56 కుంటిసాకులు. అపజయాల పాలయ్యే వాళ్ళందరిలో ఉమ్మడిగా కనిపించే లక్షణం ఒకటి ఉంటుంది. వైఫల్యానికి దారితీసిన కారణాలన్నీ వాళ్లకు తెలుసు.
కానీ తమ వైఫల్యానికి కారణాలుగా వాళ్ళు వేటినైతే చూపుతారో అవన్నీ కుంటుసాకులే అయి ఉంటాయి. కానీ వాటిని వాళ్ళు నమ్ముతారు. ఈ కుంటుసాకుల్లో కొన్ని చాలా తెలివైనవిగా కనిపిస్తాయి. వాస్తవంగా అవి న్యాయబద్ధంగా కూడా కనిపిస్తాయి. వాటిని నమ్మక తప్పని పరిస్థితి అన్నమాట. కానీ సాకులు డబ్బును సృష్టించలేవు. ప్రపంచానికి కావాల్సింది ఒక్కటే, మీరు విజయాన్ని సాధించారా? వ్యక్తిత్వ నిపుణుడు ఒకరు ఇలాంటి కుంటిసాకుల జాబితాని ఒకదాన్ని తయారు చేశారు. ఈ జాబితాను చదువుతూ మిమ్మల్ని మీరు శ్రద్ధగా పరిశీలించుకోండి. వాటిలో మీ ఖాతాలో ఉన్న సాకులేమిటో గుర్తించండి. ఈ పుస్తకంలో పేర్కొన్న తత్వసారం ఈ సాకులన్నిటినీ కొట్టిపారేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నాకే కనుక భార్య కుటుంబం లేకపోయినట్టయితేనా? నాకే కనుక చాలినంత చొరవ ఉన్నట్టయితేనా? నా దగ్గర డబ్బు ఉన్నట్టయితేనా? నేను కనుక పెద్ద చదువులు చదువుకొని ఉన్నట్టయితేనా? నాకే కనుక ఉద్యోగం ఉన్నట్టయితేనా? నాకే కనుక మంచి ఉద్యోగం ఉన్నట్టయితేనా? నాకే కనుక మంచి ఆరోగ్యం ఉన్నట్టయితేనా? నాకే కనుక తీరిక సమయం ఉన్నట్టయితేనా? నాకే కనుక కాలం కలిసి వస్తేనా? నన్నే కనుక ఇతరులు అర్థం చేసుకున్నట్టయితేనా? నా పరిస్థితులు ఇలా కాకుండా మరోలా ఉన్నట్టయితేనా? మళ్లీ జీవితాన్ని ఆది నుంచి దిద్దుకునే అవకాశం నాకు ఉన్నట్టయితేనా? వాళ్ళు ఏం చెప్పినా దానికి నేను భయపడకుండా ఉండి ఉన్నట్టయితేనా? నాకే కనుక ఒక అవకాశం వస్తేనా? ఇప్పటికిప్పుడు నాకు అవకాశం దొరికినట్టయితేనా? ఇతరులు కనుక నా పట్ల అలా ఉండకపోయినట్టయితేనా? నాకు ఏ ఆటంకము ఎదురు కాకపోయినట్టయితేనా? నేనే కనుక యవ్వనంలో ఉన్నట్టయితేనా? నేను కోరుకున్నట్టే చేయగలిగి ఉన్నట్టయితేనా? నేను ఐశ్వర్యవంతునిగా పుట్టి ఉన్నట్టయితేనా? నాకు సరైన వ్యక్తులే తారసిల్లి ఉన్నట్టయితేనా? ఇతరులాగా నాకు కూడా తెలివితేటలు ఉన్నట్టయితేనా? నేనే కనుక ధైర్యం చేయగలిగి ఉన్నట్టయితేనా? గతంలో నాకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని ఉన్నట్టయితేనా? ఇతరులు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టయితేనా? నాకే కనుక ఇంటి పని, పిల్లల సంరక్షణ బాధ్యత లేకుంటేనా? నేను డబ్బును ఆదా చేసి ఉన్నట్టయితేనా? నా అధికారి నన్ను అభినందించి ఉన్నట్టయితేనా? నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉండి ఉన్నట్టయితేనా? నా కుటుంబం నన్ను అర్థం చేసుకుని ఉన్నట్టయితేనా? నేను ఏదైనా పెద్ద నగరంలో ఉండి ఉన్నట్టయితేనా? నేను దాన్ని వెంటనే మొదలుపెట్టి ఉన్నట్టయితేనా? నాకే కనుక స్వేచ్ఛ ఉన్నట్టయితేనా? ఇతరులాగా అందమైన వ్యక్తిత్వం నాకు ఉన్నట్టయితేనా? నేను కనుక లావుగా లేకపోయినట్టయితేనా? నా తెలివితేటల గురించి వాళ్ళకి తెలిసి ఉన్నట్టయితేనా? నాకే కాస్త విరామం దొరికి ఉన్నట్టయితేనా? నా అప్పులు తీరి ఉన్నట్టయితేనా? నేను విఫలం కాకుండా ఉన్నట్టయితేనా? నాకే కనుక అదెలాగో తెలిసి ఉన్నట్టయితేనా? అందరూ నన్ను వ్యతిరేకించకుండా ఉన్నట్టయితేనా? నాకే ఇన్ని ఆందోళనలు లేకుండా ఉన్నట్టయితేనా? నేను సరైన వ్యక్తిని వివాహమాడి ఉన్నట్టయితేనా? జనం ఇంతటి చెవిటివాళ్ళు కాకపోయి ఉన్నట్టయితేనా? నా కుటుంబం అంతగా డంబాలు పోకుండా ఉన్నట్టయితేనా? నా మీద నాకు నమ్మకం ఉండి ఉన్నట్టయితేనా? అదృష్టం నాకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉన్నట్టయితేనా? నేను నష్టజాతకుణ్ణి కాకుండా ఉన్నట్టయితేనా? ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది అన్నమాట నిజం కాకపోతేనా? నేను ఇంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేనట్టయితేనా? నేను డబ్బును పోగొట్టుకోకుండా ఉన్నట్టయితేనా? నా ఇరుకు పొరుగు మంచివాళ్లైతేనా? నాకే కనుక విషాదకర గతం లేకుంటేనా? నాకే కనుక సొంత వ్యాపారం ఉంటేనా? ఇతరులు నా మాట వింటేనా? అయితేనా ఉంటేనా అన్న పదమే వీటన్నిటిలోనూ దాగిన గొప్పదనం. ఒకవేళ నాకే కనుక నన్ను నేను తెలుసుకోగల ధైర్యం ఉంటే, నాలోని లోటుపాట్లేమిటో నేను తెలుసుకునేవాడిని, వాటిని సరిదిద్దుకునేవాడిని. ఆ తరువాత నా తప్పిదాల నుంచి గుణపాఠాల్ని నేర్చుకుని ఉండేవాడిని. ఇతరుల అనుభవం నుంచి జీవిత పాఠాల్ని తెలుసుకునేవాడిని. నాలో ఏదో పొరపాటు ఉందని తెలుసుకునేవాడిని. లేదా నా లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకు కుంటిసాకులు వెతకడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించకుండా నా బలహీనతల్ని విశ్లేషించడానికి నేను చాలినంత సమయాన్ని వెచ్చించి ఉన్నట్టయితే నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకునేవాడిని. వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు సాకుల్ని వెతకడమన్నది గతకాలపు జ్ఞాపకమే. మానవ జాతికి ఎంత వయసు ఉందో ఇలా సాకుల్ని వెతికే అలవాటు కూడా అంత వయసు ఉంది. అదే సమయంలో ఇది విజయానికి ప్రమాదకారి కూడా. వ్యక్తులు ఎందుకు పదే పదే సాకుల్ని ఆశ్రయిస్తారు? ఈ ప్రశ్నకు జవాబు తెలిసిందే. అవి వాళ్లే తాము సృష్టించుకున్న సాకులు కాబట్టి వాటిని వాళ్ళు అంతగా సమర్థించుకుంటారు. మనిషి చెప్పే ప్రతి సాకు అతని ఊహలోంచి పుట్టుకొచ్చింది. తన మనోజనితమైన దాన్ని సమర్థించుకోవడం మానవులకు సహజసిద్ధంగా వచ్చిన గుణం. సాకుల్ని పుట్టించడం అన్నది ఒక గాఢమైన అలవాటు. అలవాట్లని మానుకోవడం కష్టం. మనం చేసే పనుల్ని సమర్థించుకోవడానికి పనికివచ్చే అలవాట్లని వదిలించుకోవడం మరీ కష్టం. ప్లేటో ఈ విషయాన్ని మనసులో ఉంచుకునే ఇలా అంటాడు: నిన్ను నువ్వు జయించడమే అన్ని విజయాల కన్నా ఉత్తమమైన విజయం. నీ చేతిలో నువ్వు ఓడిపోవడమే అన్నిటికన్నా సిగ్గుమాలిన అపజయం. మరో తత్వవేత్త కూడా ఇదే విషయాన్ని ఇలా చెప్పాడు: ఇతరుల్లో నేను చూసిన పరమ అసహ్యకరమైనవి నా స్వభావానికి ప్రతిఫలనలే అని తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను.
ఆల్బర్ట్ హబ్బర్డ్ ఇలా చెబుతున్నారు. అది నాకెప్పుడూ ఒక మార్మిక విషయంగానే తోచేది. వ్యక్తులు తమ బలహీనతల్ని కప్పుపుచ్చుకోవడానికి సాకుల్ని వెతకడంలోనే ఎక్కువ సమయాన్ని ఎందుకు వెచ్చిస్తారు? ఈ సమయాన్ని వాళ్ళు తద్భిన్నమైన ప్రయోజనం కోసం వినియోగించినట్లయితే వాళ్ళు తమ బలహీనతల్ని సులభంగానే జయించవచ్చు. అప్పుడు ఎలాంటి సాకులతోనూ అవసరం ఉండదు కదా. చివరగా నేను మీకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. జీవితం అనేది చదరంగం. ఈ క్రీడలో మీ ప్రత్యర్థి కాలమే. పావుల్ని కదిలించడానికి మీరు సందేహిస్తే లేదా నిర్లక్ష్యంగా పావుల్ని కదిలిస్తే కాలం మీ పావుల్ని మింగేస్తుంది. మీరు ఎలాంటి ప్రత్యర్థితో తలపడుతున్నారంటే ఆ ప్రత్యర్థి సందిగ్ధాన్ని అస్సలు సహించదు. మీరు కోరిన దాన్ని జీవితం ఇవ్వనప్పుడు, ఆ దిశగా మీరు దాన్ని ఒత్తిడి చేయలేనప్పుడు. గతంలో అయితే మీకొక తర్కసహితమైన వివరణ ఉండేది, కానీ ఈ కాలం అది కేవలం ఒక కుంటిసాకు మాత్రమే. జీవితపు సర్వ ఐశ్వర్యాలకి ఇప్పుడు మీ చేతిలో తాళం చెవి ఉంది కాబట్టి ఇప్పుడిక కుంటిసాకులు చెల్లవు. మీ చేతిలోని తాళం చెవి అతీంద్రియమైనది కానీ శక్తివంతమైంది. ఐశ్వర్యకాంక్షను మీ మనసులో రగిలించే శక్తి దానికి ఉంది. ఈ తాళం చెవిని వాడినందుకు ఎలాంటి మూల్యాన్ని చెల్లించనక్కర్లేదు, కానీ దాన్ని నిరుపయోగంగా ఉంచినందుకు మాత్రం మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ మూల్యమే వైఫల్యం. ఆ తాళం చెవిని మీరు ఉపయోగించినందుకు ప్రతిఫలంగా మీకు ఇబ్బడి ముబ్బడిగా కానుకలు లభిస్తాయి. ఆ కానుకలనే సంతృప్తి అంటారు. తమను తాము గెలిచి తాము కోరిన దాన్ని ఇచ్చేలా జీవితాన్ని ఒత్తిడి చేసే వ్యక్తులందరికీ లభించే సంతృప్తే ఆ అమూల్య కానుక. మీ ప్రయాసకు తగిన మూల్యమే ఆ కానుక. మీరిక ప్రయాణాన్ని ప్రారంభిస్తారా? ఎమర్సన్ మహాశయుని మాటల్లో మనమే కనుక ఆత్మీయులమైతే మనం తప్పక మళ్ళీ కలుస్తాం. ఆయన మాటల్ని నేను కొంచెం మార్చి చెప్తున్నా. మనమే కనుక ఆత్మీయులమైతే ఈ పేజీల ద్వారా మనం మళ్ళీ తప్పక కలుస్తాం. దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. ఇది ఎండ్ కవర్ పేజ్. సంపదకు సంసిద్ధులు కండి. డబ్బును సంపాదించే మార్గాన్ని మీకు బోధించడం ద్వారా ఈ పుస్తకం మీ జీవితాన్ని అశాంతం మార్చేస్తుంది. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి అనే పుస్తకం రచయిత సాగించిన పరిశోధన, విశ్లేషణల తాలూకా విజయ రహస్యాలపై ఆధారపడింది. ఇది గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, విజేతల స్వానుభవ, మేధోమదన ప్రతిఫలాల్ని ప్రతిబింబిస్తుంది. విజయ సాధన కోసం ఆండ్రూ కార్నెగీ అనుసరించిన ఐంద్రజాలిక సూత్రమే ఈ పుస్తకానికి ఆధారం. ఆయన ఏ యువజనులకైతే తన సూత్రాన్ని అందించారో, ఏ యువజనులైతే ఆ సూత్రాన్ని పాటించడం ద్వారా విజయాన్ని సాధించారో, ఆయా వ్యక్తుల విజయగాథల్నే తన సూత్రానికి ప్రామాణికాలుగా కార్నెగీ స్వీకరించారు. ఆ ఐంద్రజాలిక రహస్యాన్ని ఈ పుస్తకం మీకు బోధిస్తుంది. కార్నెగీ వంటి అద్భుత వ్యక్తుల విజయ రహస్యాల్ని ఈ పుస్తకం మీకు విప్పి చెబుతుంది. మీరేం చేయాలి అన్న విషయాన్ని మాత్రమే కాక దాన్నెలా చేయాలి అన్న విషయాన్ని కూడా ఇది మీకు వివరిస్తుంది. ఈ పుస్తకంలో విశదపరిచిన అతి సరళమైన కిటుకుల్ని అభ్యసించినట్టయితే నిజమైన విజయంపై మీరు విజయం సాధించినట్టే. అంతేకాదు, మీరు మీ జీవితంలో ఏం సాధించాలన్నా అది ఇట్టే మీ చేతికి అందవస్తుంది. ఈ బుక్ చదివిన విన్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులగుదురుగాక. తదాస్తు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.